అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా జన్మ జాతక చక్రాన్ని పరిశీలింప చేపించుకోవడము, జాతకములో ఉన్నటువంటి దోషాలను నివారణ చేసుకోవడము, అసలు జాతక పరిశీలన ఎందుకు చేపించుకోవాలి అనే విషయం గురించి కొద్దిగా తెలుసుకుందాము. సామాన్యంగా మానవ జన్మలో కొన్ని సమస్యలు రావడము అది సాధారణము. ఏదైనా సమస్య వచ్చింది అంటే నెల, 2 నెలలు, 3 నెలలు ఉన్నా దానికి పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు. వివాహం అవ్వడం లేదు. వివాహం అవడం లేదు అన్న సమస్య సర్వసాధారణంగా అందరి దగ్గర నుంచి వినిపిస్తున్నదే. కానీ ఒక వివాహ వయసు వచ్చిన తర్వాత మా అబ్బాయికి కానీ, మా అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము. సుమారుగా 2 నెలల నుంచి చేస్తున్నాము, 3 నెలల నుంచి చూస్తున్నాము. పని జరగటం లేదు, ముందుకు వెళ్ళటం లేదంటే అది జాతకంలో సమస్య ఏమీ కాదు. కానీ మీ బాబుకి ఉదాహరణకి 26 సంవత్సరాలు వచ్చాయి అనుకుందాము. తనకి 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వివాహం ముందుకు వెళ్ళడం లేదు అంటే అప్పుడు జన్మ జాతక చక్రంలో సమస్య ఉన్నట్టు అర్థము. కాబట్టి ఇలాగా వివాహ ప్రయత్నం చేసి 3-4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వివాహం కావడం లేదు అనుకున్న వారికి మాత్రమే మీరు జన్మ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకుంటే వారి జాతకంలో ఏదైనా సమస్య ఉందా, సమస్య ఉంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ పరిష్కారం ద్వారా వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంటుంది, వివాహం అయితే వచ్చేటటువంటి భార్య కానీ వచ్చేటటువంటి భర్త కానీ ఎలా ఉండడానికి అవకాశం ఉంటుంది, వారి జన్మ జాతక చక్ర ప్రకారము వాళ్ళ జీవితాంతం అన్యోన్యంగా ఉంటారా, ఇటువంటి విషయాలు తెలుసుకొని జాతకంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయించడం ద్వారా వివాహ యోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నం చేసినటువంటి 2 నెలలు, 3 నెలలు, సుమారుగా 6 నెలల వరకు వివాహ ప్రయత్నాలు చేసి జరగకపోయినా పర్వాలేదు. సంవత్సరం వరకు మీరు ప్రయత్నం చేసినా అవడం లేదన్నా అది మీకు సర్వసాధారణం మాత్రమే. 2 నుంచి 3 సంవత్సరాల పాటు దాటి అధికంగా చూస్తున్నాము, ఆలస్యం అవుతుంది, ఎంత ప్రయత్నం చేసినా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి అనుకున్న వారు మాత్రమే మీ జన్మ జాతక చక్రాన్ని పరిశీలింప చేయించుకోండి. జన్మ జాతక చక్రాన్ని పరిశీలింప చేయించుకోవాలనుకున్న వారు ఎవరైనా కానీ మా యొక్క మొబైల్ నంబర్ 9494962199 సంప్రదించవచ్చు.